ప్రపంచానికి వ్లాడిమిర్ పుతిన్ ఒక బ్లాస్టింగ్ న్యూస్ చెప్పాడని చెప్పొచ్చు. అదేంటంటే ఒక ఇంటర్ కాంటినెంటల్ మిసైల్, అంటే ఖండాంతర క్షిపణి కాదండి, సూపర్ హెవీ ఖండాంతర క్షిపణి, సూపర్ హెవీ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ని రష్యా సక్సెస్ఫుల్గా ప్రయోగించింది అనే ఒక పెద్ద న్యూస్ని ప్రపంచం ముందు పెట్టాడనమాట. దాని పేరే ఒక సాతాన్ 2. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. RS-28 సార్మాట్ అని పిలుస్తారన్నమాట. దీన్నే నాటో ఏమని పిలుస్తా అంటే సాతాన్ 2 అని పిలుస్తారన్నమాట. అంత డేంజరస్ మిసైల్ ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు, అంత బరువైంది లేదు, అంత స్పీడ్ లేదు ఎవరి దగ్గర లేదు. అందుకే రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ అంటారు, ప్రపంచంలో మానవ చరిత్రలో ఉన్న అతిపెద్ద డేంజరస్ వెపను రష్యా తయారు చేసింది, దీన్ని సైనిక దళాల్లో పెడుతున్నాం, డిప్లాయ్ చేయబోతున్నాం, ప్రపంచంలో ఏదైనా నాశనం చేసేస్తుంది. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తయారు చేయబోయే గోల్డెన్ డోమ్ను కూడా ఇది నాశనం చేయగల సత్తా ఉంది. గోల్డెన్ డోమ్ $1.2 ట్రిలియన్ ఉపయోగించి ఇప్పుడు ట్రంప్ దానికి ఆదేశాలు ఇచ్చారు. దాన్ని కూడా నాశనం చేసే కెపాసిటీ, దాన్ని దాటి వెళ్ళే కెపాసిటీ ఈ యొక్క ఐసీబీఎం, సూపర్ హెవీ ఐసీబీఎం సాతాన్ 2 లేదా RS-28 సార్మాట్ అనే మిసైల్స్కి ఉంటుందని పుతిన్ ప్రకటించడమే ఇప్పుడు పెద్ద విస్తు గొలిపే విషయం. ఎందుకంటే నిజంగా మానవ చరిత్రలో ఇలాంటి వెపన్ లేదా అంటే లేదనే చెప్పవచ్చు. దాని ఫీచర్ చూస్తే ఈ RS-28 సార్మాట్ లేదా ఈ యొక్క సాతాన్ 2 మిసైల్ యొక్క ఫీచర్ చూస్తే భయోత్పాతం కలిగిస్తే, ఈ యొక్క మిసైల్ వేస్తే ఫ్రాన్స్ లాంటి దేశం ప్రపంచంలో కనుమరుగైపోద్ది అనమాట. లేకపోతే యుఎస్లో టెక్సాస్ లాంటి ప్రాంతం ఒకేసారి కనుమరుగైపోద్ది. ఏంటి అంటే అంత భయంకరమైన మిసైలే ఈ సాతాన్ 2. దీని యొక్క ఫీచర్స్ మనం చూద్దాం. ఇది ఏంటంటే 208.1 టన్నులు బరువు ఉంటుంది అనమాట. 208 టన్నులు. ఇక ఇండియా యొక్క ఈ సూర్య మిసైల్ చూసిన 70 టన్నులు ఉంటాయి, డేంజరస్ మిసైల్. తర్వాత డాంగ్ ఫ్యాంగ్ చూసిన 70-80 టన్నులు. అమెరికా మైన్యూట్ మ్యాన్ చూసిన 80 టన్నులు. కానీ ఇది 208 టన్నులు అంటే ప్రపంచంలో ఏ మిసైల్ దీని ముందు ఉండదన్నమాట. ఇందులో పేలోడే 10 టన్నుల బరువు ఉంటుంది, అంటే 10 టన్నుల అణుబాంబులను పట్టుకెళ్తుంది ఇది. తర్వాత మిరువు టెక్నాలజీతో ఉంటుంది అనమాట. మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అంటారు. అంటే ఇదేంటంటే 16 అణుబాంబులు తీసుకెళ్తాయి, 16 టార్గెట్లు పెట్టుకుంటుంది, ఇంక్లూడ్ హైడ్రోజన్ బాంబును కూడా తీసుకెళ్తుంది, థర్మో న్యూక్లియర్ బాంబు అనేది, ఈవెన్ జార్ బాంబును కూడా తీసుకెళ్తుంది. అందుకే అంత డేంజరస్ మిసైల్ అనమాట. ఇది వెళ్ళిందంటే కదా, దీని రేంజ్ ఇప్పుడు పుతిన్ ప్రకటించిన తర్వాత ప్రపంచం ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇండియా తయారు చేసిన ఈ యొక్క సూర్య ప్రవేశపెట్టిపోయి సూర్య 17,000 కిలోమీటర్ల రేంజ్లో వెళ్తుంది, 18,000 దాకా. ఈ డాంగ్ ఫెంగ్ 18,000 కిలోమీటర్లు. ఆవసాంగ్ ఉత్తర కొరియాది 17,000 కిలోమీటర్ల రేంజ్ దూరం వెళ్తుంది. తర్వాత అమెరికా మైన్యూట్ మ్యాన్ కూడా 15,000-16,000 కిలోమీటర్లు వెళ్తుంది. కానీ ఇది మాత్రం 35,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఎందుకంటే ఈ స్పేస్లో కూడా వెళ్తుంది, ఉత్తర దక్షిణ ధృవాల మీదుగా ఈ స్పేస్లో కూడా వెళ్తుంది. కాబట్టి దీన్ని 35,000 కిలోమీటర్లు అనమాట. ఎంత డేంజరస్ మిసైల్ మనం ఊహించుకోవచ్చు. మిరువు 208 టన్నుల బరువు, తర్వాత 10 టన్నుల పేలోడు, మిరువు టెక్నాలజీతో పాటు. దీని యొక్క స్పీడ్ ఏంటంటే 20 మ్యాక్, అంటే గంటకి 25,000 కిలోమీటర్లు గంటకి 25,000 కిలోమీటర్లు, సెకండ్కి 7.1 కిలోమీటర్లు వెళ్తుందనమాట. అంత స్పీడ్ కూడా ఉంటుంది. కాబట్టి ఇది ఇన్విన్సిబుల్ వెపన్, అంటే ఓడింప సఖ్యం కాని వెపన్ అని పుతిన్ పిలవడంలో ఎటువంటి ఆశ్చర్యం ఉన్నమాట. ఇప్పుడు ఇది రష్యా దీన్ని డిప్లాయ్ చేస్తుందన్నమాట, ప్రవేశపెడుతుంది. ఎందుకంటే ఆపరేషనల్లీ డిప్లాయ్మెంట్ అంటారు. అంటే ఏంటి డిఫెన్స్ లాంగ్వేజ్లో. ఇక అమెరికా గోల్డెన్ డోము ప్రపంచంలో ఏ యొక్క మిలిటరీ డిఫెన్స్ సిస్టంలో దీని ముందు కుదరదు. అంటే ఇది వేసింది అంటే రష్యా, ఆ దేశం నాశనం అవ్వాల్సిందే. ఇలాంటివి కొన్ని డజన్ మిసైల్స్ని ఈ యొక్క మల్టిపుల్ వారిహెడ్లను పెట్టబోతుంది. ఇప్పుడు దగ్గర రష్యా దగ్గర సుమారు 6,000 అణ్వాయుధాలు ఉన్నాయి. దానికి ఇలాంటి తోడవుతే తిరుగులేని రష్యాగా, అంటే ఓడింప సఖ్యం కానీ ఒక రష్యా. అందుకనే యుఎస్ లాంటి సైనిక పాఠవం అంటే ఒక ఇన్విన్సిబుల్ మిలిటరీ మైటీ అని రష్యాని పిలవడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఈ సాతాన్ 2 RS-28 సార్మాట్ మిసైల్ని పుతిన్ను మేము 35,000 కిలోమీటర్లు మేము పరీక్షించాం, ప్రవేశపెట్టబోతున్నాం అంటే
ప్రపంచం ఏం చేయాలో అర్థమవుతలేదు. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే $1.2 ట్రిలియన్ విలువ, అంటే $1,200 బిలియన్ విలువతో ఆయన గోల్డెన్ డోమ్ అంటున్నాడు. మరి అది ఇప్పుడు దీని ముందు నిరుపయోగం. అంటే అమెరికా ఏంటి, తన వ్యూహాన్ని మార్చుకోవాలి. అది ఇప్పుడు రష్యా పుతిన్ చెప్పిన విషయం. అంటే గోల్డెన్ డోమ్ అయితే ఇంకా రష్యా అణ్వాయుధాలు, రష్యా బాలిస్టిక్ మిసైల్స్, ఈ ICBMలు పనిచేయవు కదా, మా అమెరికా సురక్షితం అనుకున్నాడు. కానీ ఆయన ఇంకా దాన్ని తయారు చేయకుండానే డ్రాఫ్ట్ స్టేజ్లోనే అది నిరుపయోగం అనుకుంటూ ఈ సాతాన్-2 మిసైల్ ద్వారా పుతిన్ ప్రకటించేయడమే ఇప్పుడు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్లో ఒక విచిత్రంగా కనపడుతుంది. అమెరికా మరి ఏం చేయాలి అంటే గోల్డెన్ డోమ్ని అది స్టాప్ చేయడం తప్పితే రష్యాతో అణు ఒప్పందం అంటే స్టాల్ట్ లేక ఏదైనా ఒప్పందాలు కుదుర్చుకుంటే కానీ రష్యాతో అమెరికా పోటీ పడడం అనేది అసంభవం. ఇప్పుడు రష్యా తయారు చేసిన సార్మాట్ మిసైల్స్తో ఇప్పుడు చైనా అదే తంతు వెళ్ళబోతుంది, ఇండియా అమెరికా అదే విధంగా. అంటే న్యూక్లియర్ ICBM రేస్ మొదలవబోతుంది అనేది మనం చెప్పొచ్చు.